వచ్చిన తర్వాత పాప అయితే వేస్తున్నారు, రేట్ చూసుకుంటారు. కారం ఆడిస్తారండి లేకపోతే ఆడిస్తామండి. గుంటూరు 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 ఏమి కాదు, ఇది కొంచెం కింద ఉంటాయి కదా. నన్ను మాట్లాడించి మరి అదే మా దగ్గర మాట్లాడేస్తున్నాను. కొంచానికి ఎంత ఇది వెళ్ళే దారి మధ్యలో ఇలా అయితే ముందుకెళ్ళి అయితే తీస్తున్నారు. కాయ వచ్చి 10 రూపీస్ అంట. మనకి విలేజెస్లో ఇలా దొరుకుతూ ఉంటాయి. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మిస్ అవుతూ ఉంటారు ఇటువంటివి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి సంబంధించిన కొవరవరం అనే గ్రామం అయితే వెళ్తున్నానండి. ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో ఎక్కువగా పచ్చళ్ళ తయారీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అదేవిధంగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా మనకి పచ్చళ్ళ తయారీ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా మాగాయి ఆవకాయ పట్టడం అయితే జరుగుతుందంట. మామూలు టైంలో కూడా ఎక్కువ పచ్చళ్ళే పడతారు. చూద్దాం అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇదివరకు ఇవన్నీ పంట పొలాలు అన్నమాట. ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ కింద తీసేస్తున్నారు. ఇవన్నీ పంట పొలాలు. ఇదివరకు ఇంకా బాగుండేది లొకేషన్ వచ్చేసి. చూద్దాం ఎలా ఉందనేది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలానికి సంబంధించిన కొమరవరం అనే గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన తణుకుకి ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొమరవరం ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో ఎక్కువగా పచ్చళ్ళ తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మన గోదావరి జిల్లాలో పిండి వంటలకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అందరికీ తెలుసు. అదేవిధంగా సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ పచ్చళ్ళ తయారీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో పచ్చళ్ళ తయారీ అనేది చేయటం జరుగుతుంది. అలాంటి గ్రామంలో ఈ గ్రామం ఒకటి. వీరికి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేరే వేరే ప్లేసెస్ నుంచి రప్పించి ఒక హైజెనిక్ పద్ధతిలో పచ్చళ్ళు చేయడం జరుగుతుంది. అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. తణుకుకి పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు. మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ ఏమంట. మ్యాక్సిమం మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఆవకాయ అనేది పట్టడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా మామూలు టైంలో కూడా చికెన్ పికిల్స్ అటువంటివి ఎక్కువ పడుతూ ఉంటారు. లొకేషన్స్ అయితే చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాయి కదా, భలే ఉంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ప్రజెంట్. ఇంకా కాసేపు ఉంటే మళ్ళీ అంటే స్టార్ట్ అయిపోతుంది. ఇటువైపు ఇదివరకు అన్ని పొలాలు అన్నమాట. ఇప్పుడు అన్నీ ఇంకా సైట్ కింద డివైడ్ చేసేసారు ఇవన్నీ. బాగుంటుంది ఇదివరకు. ఉండగానే ఇక్కడ ఇదివరకు మొన్నటి వరకు పట్టారంట. ఇప్పుడు ఉన్నదో లేదో చూద్దాము. ఇదిగో ఆల్రెడీ ఇక్కడైతే మామిడికాయ ట్యాంకులు అయితే వేసేసారు. ఇక మామిడి చెట్లు కూడా వచ్చేస్తున్నాయి. అంటే మనకి స్టార్ట్ అవగానే ఇక్కడ ముందే మొదలు పెట్టేస్తారండి. మామిడికాయ సీజన్ స్టార్ట్ అవగానే మొదలు పెట్టేస్తారు. ఇది మరి ఇప్పుడు ఉన్నదో లేదో చూద్దాం.
ఈ పోస్ట్ అయితే ఇలాగా కనిపించింది. ఇంకా మేము సెంటర్కి అయితే ఎంటర్ అవ్వలేదు అన్నమాట. మనకి స్టార్టింగ్లోనే ఇలా ఆల్రెడీ ఇక్కడ పట్టేశారంట. అవన్నీ మళ్ళీ ఇంకా ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి ఆ. బాగా సదరాలి. సదరాలి. ఓకే. కలపాలి. ఏంటండి ఏం పచ్చళ్ళు పడతారు ఎక్కువ మీరు? ఆవకాయ, మాగాయ. ఇప్పుడు ఇవి ఏంటండి చూపిస్తారా ఒకసారి? ఇది మాగాయ అమ్మ. మాగాయ. మాగాయ ఇంకా కలపాలి, నూనె కట్ట పొయ్యాలి. ఓకే. జస్ట్ స్టోర్ చేశారు. స్టోర్ చేసినవి మాట ఇలా ఉంటాయి. నూనె, ఎల్లుల్లిపాయలు ఇంకా అవన్నీ కూడాలి అవన్నీ. ఇవన్నీ అవేనండి మాగాయనా? కాదు, ఆవకాయ అన్నీ ఉంటాయి. చెప్పాలి. ఫ్రంట్కి వెళ్ళి కొలిది లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యమాట కౌరవారు. చూద్దాం. ప్రెసెంట్ అయితే చల్లగా ఉంది, వెళ్ళాలి. తయారు చేసి ఇంటికాడ తయారు చేస్తారా? సరే, ఇంకా ఉన్నాయంట, వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయారు. చూద్దాం లొకేషన్ ఎలా ఉందనేది. టెంపుల్ ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, నూజివీడు నుంచి మామిడికాయలు వచ్చిన తర్వాత ఇది కడిగే ప్రాసెస్ అండి. అంటే డ్రమ్లో వాటర్ పెట్టి కడుగుతున్నారు. అంటే చాలా శుభ్రంగా కడగాలి, ఎందుకంటే బయట నుంచి వస్తాయి కాబట్టి కొంచెం నీట్గా కడుగుతున్నారు అనమాట. అంటే చాలా హైజీనిక్గా అయితే చేస్తున్నారు ఇక్కడ. మిగతా చోట నాకు తెలియదు కానీ ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ కట్టరకాయలే. వీటితో పాటు ఇంకేమన్నా తీసుకొచ్చారండి? ఓన్లీ కట్టరకాయలు అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు మాగా పచ్చడికి ఇప్పుడు సాయంత్రం కలుపుతానంటున్నారు మిగతావన్నీ? సాయంత్రం ముక్క అంతా ఎండాక ఇప్పుడు కలుపుతారు. ఓకే. ఎండాలి. అప్పుడు కారం, ఆవాల పిండి ఇక్కడే కలిపేస్తారా? తొట్టులో కలుపుతారు. అదే ఈ ఏరియాలోని ఇక్కడే లోపల కలుపుతారు. ఓకే. మాల్ వచ్చేసి ఆల్రెడీ కడిగేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు చెప్పండి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 10 సంవత్సరాల నుంచి. ఓకే, పర్వాలేదు. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ కట్ చేసి ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి కలటరకాయలు అండి. ఇది ఓన్లీ మాకైతే వాడతారంట. ఆవకాయకి అయితే వేరే కాయలు వాడతారంట. కొన్ని ఒక్కోలాగా కట్ చేస్తున్నారు అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తున్నారు. ఒక ఫ్లవర్ టైప్లో ఉంది. ఇలా ఉంటుంది ప్రాసెస్. వచ్చి ఫ్లవర్లా కట్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారన్నమాట. కట్ చేయడం కూడా చాలా కష్టం అండి. డిఫరెంట్
డిఫరెంట్గా కట్ చేసేది. ఈ తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారన్నమాట. ఇదంతా మాగాయికి. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకి మాగాయికి చిన్న చిన్న పీసెస్ కింద అయితే లోపలైతే కట్ ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. ఎందుకంటే ఇక్కడ మాగాయికి అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందంట. అంటే ఆరబెట్టడం కానీ తర్వాత స్టోర్ చేయడం కూడా చాలా కష్టం అంట. ఇంకా అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే పచ్చడి కూడా అదేమాట మాగాయే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ ఆవకాయ మాగాయ ఎక్కువగా పడుతున్నారు అనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి. మళ్ళీ ఈ సీజన్ అయిపోయిందంటే మామూలు టైంలో అయితే టమాటా, చింతకాయ, పండుమిరప పచ్చళ్ళు అయితే పడతారంట. ప్రజెంట్ అయితే ఇక్కడ లోపల అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. నమస్తే అండి, మీ పేరండి? పద్మావతి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? 10-15 సంవత్సరాల నుంచి. ఏంటి ఇది మాగాయిగా? అక్కడ కట్ చేసిన పీసెస్ ఇక్కడ కట్ చేస్తారు. నేను ఫస్ట్ చూపించాను కదండి, ఇలా కట్ చేసిన మామిడికాయలని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 10 years 15 years నుంచి ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రజెంట్ అయితే ఈ షాప్ దగ్గర అయితే ఇక్కడ ఇదైతే చేస్తున్నారు, మాగాయ అయితే చేస్తున్నారు. ఏంటండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది నెక్స్ట్? అంటే ఆరబెడతారా? ఓకే. తర్వాత కలుపుతారు. సాయంత్రం కలిపేస్తారండి? ఇది ఓన్లీ ఇది మాగాయకే. మరి ఆవకాయ ఎప్పుడు పడతారండి? పట్టేస్తారా? ఇది కొట్టడం కష్టమేనా? రోజుకి ఎన్ని కేజీల వరకు కొట్టాలరా? అంటే అన్ని మామూలుగా ఇలా ఎన్ని ఉంటుంది కొట్టాలి. సాయంకాలం 6 గంటల దాకా. ఓకే, 6 వరకు. ఎన్ని తక్కువ అంటే మధ్యాహ్నం. అంటే మాక్సిమం ఎన్ని కేజీలు అంటారు? ఇదేమో తెలుసా? మీకు తెలుసమ్మా ఎన్ని కేజీలు అనేది? తెలీదా? మీకు పచ్చడి పెట్టే ప్రాసెస్ తెలుసా? అంటే ఎన్ని కేజీలకి ఇంత కారం వేయాలి? నాకు తెలియదు. మీకు తెలుసా అండి? ఓన్లీ కట్ చేసి వెళ్ళిపోతారు మీరు. ఓకే. ఫ్లవర్ షేప్లో కట్ చేస్తారు కదండి. ఇట్లనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను అనమాట. మనం ట్రై చేస్తున్నాను నేను. అంటే ఈ ప్రాసెస్ మనం ఏదో సింపుల్ అనుకుంటున్నాం కానీ చాలా జాగ్రత్తగా చేయవలసింది అనమాట. ఈ కత్తి కూడా చాలా పొదలుగా ఉంది. తీసేయమంటున్నారు ఎందుకంటే మనకు అలవాట్లేదు పని కదా ఇది. అనమాట అండి, ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మనం ఇంతకన్నా మించి చేయలేమన్నమాట. ఇంకోటి ఉడికే మనకి చేయలాగేస్తుంది. ఇంకోటి షార్ట్ తీయక పీసెస్ని అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. అంటే ఎండలో ఎండబెట్టాలి కదా ఇవన్నీ. డబ్బులు వేసి తీసుకెళ్తున్నారు. కట్ చేసినవి తీసుకొచ్చి ఇంక ఇలా ఆరబెడుతున్నారండి ఎండలోని. ఇది ఆరటానికి సాయంత్రం కల్లా ఆరిపోతాయి అంట. తర్వాత కారం ఇవన్నీ కలిపే ప్రాసెస్ ఈవినింగ్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి అని చెప్తున్నారు. ఇది మాగాయ ప్రాసెస్. ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం ఎలా కలుపుతారు ఏంటి అనేది. టన్ను వచ్చి 8,000 కాయలు, ఇప్పుడు 25,000 ఉంది. ఈ పచ్చడి ఏ రేట్ అమ్మాలో మాకు అర్థం కావట్లేదు. కారం వచ్చి 250 రూపాయలు ఉంది. 250, 280 అలా. మీరు అన్ని క్వాలిటీగా తీసుకుంటున్నారు కాబట్టి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాస్ట్ అలా ఉంటుంది. ఓకే. ఊళ్ళోనే దొరుకుతాయండి మామిడికాయలు? రోజుల్లో దొరుకుతాయి. రాజమండ్రి అవతల గోల్కొండ ఇలాగా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా నూజివీడు అని చెప్తున్నారు కదా. ఫేమస్ ఆవకాయ పచ్చడి. అంటే మరి అంటే మనకి దగ్గరలో రాజమండ్రి కూడా ఉంది. రాజమండ్రి కూడా అది ఆవకాయకి బాగుంటుంది. ఓకే. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకటి బాగుంటుంది అంటారు. కాయ అది మంచి నెంబర్ 1 కాయ. అది రాతి ప్రదేశం పండిద్ది. ఓకే. రాజమండ్రిలో. రాజమండ్రి అవతలమ్మ. రాజమండ్రి అంటే రాజమండ్రి కాదు, గోకారం సైడు అలా కొండల్లో ఉంటాయి ఆ కాయలు. ఆ కాయ అయితేనే ఆవకాయకి నిలబడింది. నూజివీడు అయితే మాగాయ.
ఓకే నూజిడు అది కూడా ఆవకాయ పని చేద్ది, చిన్న రసాలు కట్టము. ఓకే ఆహా. ఆ పచ్చళ్ళు అయ్యి టమాటా అవన్నీ కలిపి లోపల పెట్టుకుంటాం. ఓకే తర్వాత ఈ ఆయిల్ తర్వాత ఎండకి కొంచెం కాలాలి. ఓకే ఇప్పుడు మావకాయ అంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది కదా, అలా టమాటా కానీ చింతకాయ కానీ అవి అలాగే అవి డబల్ ఎక్కువ తీసుకుంటాయి, ఇంకా తీసుకుంటాయి అవి ఎక్కువ తీసుకుంటాయి. కానీ కాస్ట్ అయ్యే తక్కువ అనుకుంటండి. లేదండి, అవి కాస్ట్ ఎక్కువే. అవి కాస్ట్ ఎక్కువ. అవునా, అవి ఎంత పడుతుందండి? అంటే టమాటా ఎంత పడుతుంది అంటారు కేజీ? కేజీ దీనికి సేమ్ అన్ని ఒకటే రేట్లు అమ్ముతాం మాక్సిమం. మ్యాక్సిమం. ఓకే ఒక కేజీ ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం మీరు ఏమన్నా సేల్ చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాం, డబుల్ అయిపోతున్నాం. అవును, ఇదంతా మెయింటైన్ చేయాలంటే కూలి కష్టం. మనిషిగా 500 ఇస్తే సరిపోతుంది. ఈ 1000 పైన ఇవ్వాల్సి వస్తుంది కానీ తక్కువ అసలు ఓకే వాళ్ళు రానంటున్నారు. అయినా చేసే వాళ్ళు కారం పని చేయలేరు కదా. చేయలేదు. ఇది అలవాటు పడిన వాళ్ళు అయితేనే అలవాటు వాళ్ళకి పడిన వాళ్ళే ఈ కారం పనికి రావాలి, లేకపోతే లేదు, ఇంక వేరే వర్క్ చేసుకున్న వాళ్ళు చేయలేరు పని ఈ work. చేయలేరు. అది అది వ్యవసాయం పని, ఈ కొట్టడం మొక్కలు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే కోసి చేయాలి. అదే ఇప్పుడు ఆవిడ చెప్తుంది, జాగ్రత్తగా కట్ చేయాలి. జాగ్రత్తగా కట్ చేయాలి, చాలా పని. ఆవిడతో మాట్లాడుతుంది చూసి ఇవన్నీ ఇవ్వండి డ్రమ్స్ మాట, ఇవన్నీ ఆల్రెడీ స్టోర్ చేసినవి ఇవన్నీ. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు అయితే ఇవే. ఇలా శుభ్రం చేయాలి. నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా వేస్టేజ్ గట్ట ఉంటుంది కదా, అవన్నీ నీట్గా చేసుకుంటున్నారు. శుభ్రం చేసిన తర్వాత పచ్చడిలో కలపాలన్నమాట. ఇవన్నీ ఇందులో మట్రాలు కూడా ఉంటాయంటండి, అందుకని ఇది శుభ్రం చేయాలన్నమాట. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా చాలా కష్టమే, ఎందుకంటే ఇవన్నీ చెరగాలండి. అది మనం చెరిగితే చాలా వస్తుంది. ఏంటండి ఇది? పండు మిరపకాయ. ఓకే, ఇది చూసినట్టు ఇది వచ్చేసి పండు మిరపకాయ. అంటే ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది పండు మిరపకాయ. ఇంకేమైనా ఉన్నాయండి? టమాటో ఇంకోసారి. సో అంటే ఇక్కడ ఇంకా టమాటా కూడా ఉంటుందండి. చూడండి ఏమున్నాయండి ఇంకా? పండు మిరపకాయ ఒకటి. నేను అన్ని పండు మిరపకాయ. ఓకే, ఇది వచ్చేసి ఆవకాయ అన్నమాట. ఆవకాయ ఆల్రెడీ పట్టేశారు, రాకముందే పట్టేశారండి. ఇది ఇంకా ఆయిల్ మిక్స్ చేయలేదు. ఇదైతే ఆయిల్ అయితే మిక్స్ చేయలేదండి, మామూలు జస్ట్ పట్టేసి పక్కన పెట్టారన్నమాట. ఏంటంటే ఆవపిండి, కారం ఇవన్నీ. మరి ఆయిల్ కలిపే ప్రాసెస్ ఇప్పుడు ఉంటుంది అంటారు? ప్యాకింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఆవకాయలండి. వచ్చేసి కలటకాయలు అంటారండి వీటిని. ఇవి నూజివీడు నుంచి అయితే తీసుకొస్తారంట. ఇది పర్టికులర్గా ఓన్లీ మాగాయ పట్టడానికి, అంటే ఆవకాయకి ఇది పనిచేయదు అనమాట. ఇదేంటంటే కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ సాయంత్రం పట్టేస్తారు. ఉప్పులు అది కారం వేసి, ఆవాల పిండి వేసి, ఎల్లుల్లిపాయలు, మెంతులు, నూనె. ఒక రోజులో అయిపోతుందండి ఇది. మళ్ళీ 3వ రోజున తిరగలుపుకోవాలి మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆరబెట్టేది ఏమి ఉండదు. ఆరబెట్టేది. ఓకే, రోజుకొచ్చి ఎన్ని కడుగుతారండి? అంటే మామూలుగా ఈ పెద్ద ఎక్కువ ఆవకాయకైతే రోజు ఒక 2 టన్నులు తయారు చేస్తాం. అదైనా మనిషిని బట్టి, వ్యాపారాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు డ్రమ్స్ ఉంటాయి కదండి, ఇవి ఎక్కడికి పంపిస్తారండి? లేకపోతే ఇక్కడే సేల్ చేసేస్తారా? లేదమ్మా, పైకి తిరుపతికి, కర్నూలుకి, హైదరాబాద్కి అలాగే వెళ్తాయి. ఓకే, మాక్సిమం ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయండి దీని మీద? దీని మీద ఉంటాయమ్మా 30-40 కుటుంబాలు ఉంటాయి. 30 ఉంటాయి అనుకో. ఓకే, అంటే ఓటింగ్ అంటే అందరూ పట్టరు, కొంచెం మంది కొనుక్కిని అమ్ముకుంటారు అక్కడకు పట్టుకెళ్ళి. మొత్తం ఓటింగ్ ఎంత ఉంటుందండి? ఓటింగ్ 3700 ఓటింగ్ అండి. ఓకే, 3760 ఎంతో ఉంది మొన్న. మరి చిన్న విలేజ్ అనుకున్నాను. ఓకే, పెద్దది. పెద్దది అంటే పెరిగింది ఇప్పుడు బాగా. ఓకే, విలేజ్ బాగా పెరిగింది. అంటే కొంచెం సైట్లు గట్ట తీసిన. ఇది వరకు పొలాలు ఎక్కువగా ఉంది. ఇది వరకు అంటే 2000 2500 ఓటింగ్ ఉండేది, ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగింది అనమాట. అంటే సిటీ దగ్గర మూలన. అంటే మామూలు సీజన్ టైంలో ఇప్పుడు ఆవకాయకి అయితే ఇవి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, మామూలు సీజన్ టైంలో ఎక్కువ ఏం పడతా ఉంటారు? ఆ పండు మిరగా అదే జనవరి నెలలో పడతాం, సంక్రాంతి సీజన్లు ఉంటాయి. ఏ సీజన్ కి ఆ సీజన్. ఓకే, ఇప్పుడు మామిడికాయల సీజన్ ఉంది, ఇప్పుడు మామిడికాయలు కొయ్యాలి. ఈ మళ్ళా మళ్ళా చేస్తానులో ఉండు.
మళ్ళీ చింతకాయలు వస్తాయి. అవన్నీ సంక్రాంతి నెలలో వస్తాయమ్మా. ఓకే మీరు అన్ని రకాలు పడతారు. అన్నీ కొంచెం అంటే మామిడికాయ అంత ఎక్కువ పట్టం, ఆ, తక్కువ అయ్యి. ఓకే ఓన్లీ మామిడికాయ నిమ్మకాయ ఎక్కువ వెళ్తుంది. ఓకే మరి మామూలు సీజన్ లో ఎక్కువ ఏమి వెళ్తాయి అంటారు? అంటే ఆవకాయ సీజన్ ఆవకాయ ఎక్కువ వెళ్తుంది అమ్మ మా సైడ్, కర్నూలు సైడ్, తిరుపతి సైడ్ టమాటా ఉన్న ఐటమ్స్. ఓకే ఇప్పుడు మరి ఎన్వి ఏమి అంటే చికెన్ అటువంటి అలాంటివి ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ఆర్డర్ ఇస్తే పట్టుకుంటారు అంతేగాని మేము వీటిలో కళ్ళం అయ్యి. ఓకే ఈ అంటే సెపరేట్ కొంచెం బ్యాములు ఉంటారు, కౌంటర్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, ఎన్వి తినని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి అంతే. థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడారు. ఓకే ఇంకా అక్కడ అక్కడ చేస్తున్నారమ్మా, వెళ్తానండి చెట్టు కాడనే వెళ్తాను. ఇప్పుడు ఆయిల్ గట్టి కలిపి ఆయిల్ సాయంత్రం కలుపుతామండి ఈ చిప్స్ లోకి. కారం కలిపి ఏమైనా ఉందండి? కారం, ఆవాల పిండి, మెంతి పిండి, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కలుపుతాం. కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక అమ్ముకున్నప్పుడు బాగా ఎక్కువ వేస్తాం అన్నమాట. ఒక 10 కేజీలకి 4 కేజీలు 3 కేజీలు అలా పడుతుంది ఆయిల్. మళ్ళీ వేడిశనగ నూనె, మళ్ళా ఓ మాదిరి పామ్ ఆయిల్ గేమ్ ఆయిల్ పోయాం. ఏంటండి మరి అంటే ఎన్ని రోజులు అంటే మాకు ఈ ఇంట్లో పెట్టేసుకుంటాం, ఇదంతా బయటకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఎండాకాలం 10 రోజులు కొంచెం బయట ఉంటది. చెప్పండి. అంటే మరి ఇప్పుడు కారం ఉంటది కదండి, ఆ కారం అంటే మీరు ఆడిస్తారా? గుంటూరులో ఆడించి తీసుకొస్తారు. అక్కడ మిరగాయలు అక్కడ ఒరిజినల్ మిరగాయలు ఉంటాయి. మార్కెట్ పెద్దది కదా, నానా రకాలు ఉండవు, ఏ క్వాలిటీకి ఒక క్వాలిటీ ఉంటాయి. అంటే పచ్చడికి పర్టికులర్ గా మిరగాయలు వేరే ఉంటాయండి? అవి ఉంటాయమ్మా, అవి బ్యాడిగ్లోని 3-4 వాళ్ళని, డీలక్స్లని, అందులో రకాలు ఉంటాయి. అందులో రకాలు ఉంటాయి. బెటర్ రకం కొన్ని మంచి రకం ఆడంతాం. తాలకాయలు గీలకాయలు అలాంటివి ఉండవు. ఇప్పుడు ఖరీదు లేని పచ్చళ్ళు కదా ఇవి. ఓ మాదిరికాయ వేసాం అనుకో మిరపకాయ పచ్చడి కూడా చెడిపోతుంది. మంచి వేయాలి. 1 year ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. సంవత్సరం సంక్రాంతి వెళ్ళాక ఫిబ్రవరిలోకి అయిపోవాలి. కేజీ ఎంత పడుతుందండి? కేజీ అంటే కొన్ని హోటళ్ళు ఉంటాయి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. చిల్లరగా అయితే మేము 160, 100. మాగా ఎంత పడుతుంది అంటారు? ఆవకాయ ఎంత? 100 రూపాయల కానీ కొంచెం పైన అమ్మ 120. ఇప్పుడు ఇది వరకు అంటే కిట్టి, ఇప్పుడు కూలి పనులు ఎక్కువ అవుతున్నాయి, అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పోయిన సంవత్సరం 8,000 మామిడికాయలు, ఈ సంవత్సరం 25,000. ఏం చేయాలి? మళ్ళీ రేట్లు పెంచేదాకా వర్కర్స్కి ఏమంటే అది మామూలే, రేట్లు పెంచేదాకా లేవమ్మా. కంపెనీ పచ్చళ్ళు కొంచెం వాళ్ళు తక్కువ రేట్లకి ఇస్తున్నారు. అక్కడే మేము తెచ్చుకుంటాం కదా, ఇంత రేట్ ఇస్తారంటే వాళ్ళు ఇంత నీట్గా చేసినా చెయ్యకపోయినా వాళ్ళ మీద మనం బ్యాడ్ చెప్పుకోకూడదు. ఎందుకంటే మనం అన్ని ఎండబెట్టుకుని అన్ని చేస్తాం. వాళ్ళు చేసుకుంటారేమో, మనం చూడలేదులే. ఏమో మేము కొంచెం 5-5 క్వింటాలు 4-5 క్వింటాలు. ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే బయట నుంచి వస్తారమ్మా. ఫ్యామిలీ నెంబర్ ఇక్కడ 1-2 ఉంటారు అంతే. ఇది చెయ్యాలంటే చాలా కష్టమైన పని అమ్మా. ఇది వరకే బ్యాంకులో లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా బ్యాంకు లోన్లు ఎక్కువ వడ్డీలు అయిపోతుంది. బయట అయితే మనకు తక్కువ వస్తుంది. బ్యాంకులు కాగితాలను మరి కాగితాలు 2 రూపాయలు వడ్డీ పైన పడుతుంది బ్యాంకులో. ఇంకా మేము ఏదో కట్టుబడి. మరి ఈ కొంచెం కలర్ వస్తున్నాయి కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత కట్ చేయాలా లేకపోతే ముందే కట్ చేయాలండి? లేదు, ఇంకా అలాగే కట్ చేసి ఎండలో పెట్టేస్తాం, బాగా ఎండాలి. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల ఇంకా కటింగ్ ప్రాసెస్ వేరే ఉంటదండి, వేరే కట్ కటింగ్ చేస్తారు. ఇది మళ్ళా కటింగ్ చేస్తారమ్మా. చూస్తానండి అది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని రకాలు పడుతున్నారండి? ప్రెసెంట్ అంటే ఇప్పుడు మామిడికాయ, సంక్రాంతి నెలలో టమాటా, పండుమిరకాయ, చింతకాయ, ఉసిరికాయ. ఇప్పుడు అవి ఉంటాయండి మీ దగ్గర? దొరుకుతాయా? అంటే వెళ్ళిపోతా ఉంటాయి, పంపించేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు. అవన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడు ప్రెసెంట్ ఆవకాయ మాగాయ. ఇది ఎప్పుడు రెడీ అవుతుందండి? ఇప్పుడు కలిపేసి అన్ని చేసి రేపొద్దానికి తినొచ్చుది. తినొచ్చు అంటే మగ్గాలి ఇంకా. అదేనండి, మగ్గి కొలిది టేస్ట్ వస్తూ ఉంటుంది. మగ్గి కొలిది టేస్ట్ ఉంటుంది. మరి ఆయిల్ ఏంటండి? వేరుశనగ నూనె తక్కువ రేట్. ఆవకాయ ఎంత పడుతుందండి కేజీ? మాగా పచ్చడి అయితే మేము 200 అమ్ముతాము. ఆవకాయ అంటావా 100, 120
ఓకే 120. 120, 160 అంటే పావు కేజీ వచ్చి 40. కొంతమంది అదేలే. అమ్ముకుంటారు, సిటీల్లో ఉందనుకో వాళ్ళకి తెలదు రేటు, వాళ్ళు ఇస్తారు, కొంచెం క్వాలిటీ మంచిది అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చి ఇలా లూజ్ అడిగితే ఇస్తారండి? ఇస్తాం. ఇస్తారు. ఓకే. బయటికి అలాగే కాకుండా ఇలా కూడా ఇస్తారు. వీళ్ళకి కూడా మరి మీకు దగ్గరకు వచ్చి కొనుక్కున్నారు కనుక ఏం తగ్గిస్తారా లేకపోతే అదే కాస్టా? తగ్గుతాయి. తగ్గుతుంది. మళ్ళీ మా దగ్గర కొనుక్కునే వాళ్ళు ప్యాకింగ్కి కట్ట పట్టుకెళ్తారు దుబాయ్. ఓకే. అంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ పట్టుకెళ్ళి వాళ్ళు ప్యాకింగ్ చేసుకుని దుబాయ్ కట్ట పట్టుకెళ్తారు. ఓకే. మరి ఇప్పుడు మీరు ప్యాకింగ్ ఇక్కడే చేసేస్తారండి లేకపోతే డ్రమ్స్ తో పంపించేస్తారా? మాకు డమ్స్ వెళ్తే కవర్లు ఉంటాయమ్మా, ప్లాస్టిక్ కవర్లు. అవి 3 కవర్లు వేసి, అంటే ఆయిల్ తక్కువ కలుపుతాం కదా, ఒక 2 సంచులు వేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ బుక్ చేయాలి. జాగ్రత్తగా చేయాలి, అది మళ్ళీ అక్కడ లీక్ అవుతుంది. ఇక్కడ చేయటం ఒక ప్రాసెస్ అయితే అవి స్టోర్ చేయడం చాలా కష్టం నిజం చెప్పాలంటే. అండి అంటే ఇన్ని స్టోర్ చేయాలంటే ఎవరికి తెలవదు కానీ చాలా యాతనం. ఇప్పుడు సీజన్ మారుతా ఉంటది, వారం నుంచి 10 రోజుల నుంచి ఏకవాన కింద ఉంది. అదే అంటున్నానా. ఇది నిన్న మొన్న కొంచెం తెరిపించింది. ఈ ఎండలోనే చేసుకోవాలి ఆ పని. వాన కురితే దానికి చినుకు పడిందంటే కుదరదు. ఎప్పటికప్పుడు అవన్నీ సరి చేసేసుకోవాలి. బయట ఉన్నాయి అనుకో, బయట ఉండకూడదు. అదే వర్షం పడిందంటే తీసుకెళ్ళిపోవాలి, లోపలికి వేసేసుకోవాలి. లోపలికి వేసుకుని తొట్టుల్లో కలుపుకుని ఆయిల్ కట్టేసి డ్రమ్స్ లో. ఏది ఎక్కువ కష్టం అంటారండి? మాగే కష్టం అంటారా, ఆవకాయ కష్టం అంటారా? మాగాయ కష్టం. అది టేస్ట్ కూడా అలాగ ఉంటుంది. అది మా మామిడికి ఏముంది, కొత్త 4 ముక్కలు చీరేస్తాం. మాగాయ పచ్చడి చాలా కష్టం. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది, అంటే మమ్మల్ని మళ్ళీ రమ్మన్నారన్నమాట. దానికి కారణం ఏంటంటే ఆఫ్టర్నూను కారం కలపటం అయితే కుదరదంట. పచ్చళ్ళు ఎవరు పట్టినా కూడా సేమ్ ఆఫ్టర్నూన్ అయితే కలపడంట. మాకు దగ్గర కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది. మామూలుగా అయితే నడిచి వెళ్ళిపోవచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకనేసి మళ్ళీ మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రాసెస్ అక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది కౌరవారానికి సంబంధించిన హై స్కూల్. ఓకే. మీరు మళ్ళీ రండి, కరెక్ట్గా కారం కలిపి ఆయిల్ చూస్తున్నాం కదండి. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అంటే ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది మనకి ఆపోజిట్ లో. వచ్చిన తర్వాత అయితే వేస్తున్నారు, వేట్ చూసుకుంటారు. రాసుకుంటున్నారు అన్నమాట. ప్రతిదీ వెయిట్ చూసుకోవాలండి. ఇప్పుడైతే ప్రజెంట్ న్యూజిలాండ్ నుంచి అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికి టాటా వేస్తున్నారు. ఇచ్చారు. మాట్లాడదా చిన్న రసాలు అంట, అంతేనా?
చాలా బాగున్నాయి మాట. ఇవి వచ్చేసి ఆవకాయ కంటండి. మనం ఫస్ట్ చూసింది మాగాయ కదా, ఇది ఆవకాయ ప్రాసెస్ మాట. లోడ్ దింపుతున్నారు, కాటా వేస్తున్నారు, వెంటనే కడిగేస్తున్నారు. అంటే చాలా దూరం నుంచి రావడం ఇంటికి పడిపోతాయి. కట్ చేస్తున్నారు. చాలా తెప్పలమ్మా ఇవన్నీ పడుతుందంటే బతికి ఏం లేక ఊళ్ళండి. కట్ చేస్తున్నారు అన్నమాట. తీసే ప్రాసెస్ ఇది కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. తీసిన కాదు ఇది కొంచానికి కింద ఉంటాయి కదా, నన్ను మాట్లాడించి మరి అదే మా దగ్గర మాట్లాడేస్తున్నాను. కొంచానికి ఎంత కాదు, కొంచానికి కసిపోయిపోద్దేమో ఇలా తిరిగి మాట్లాడన్నా టీవీలోకి వస్తారా నేనేంటి మీకు కనబడతారు. నీకు పెడతాను నీకు అయిపోయో కారం కేజీ ఆయిల్ 3 సార్లు ఉప్పు 3 సార్లు ఆవపిండి పోసాయి కలుపుతావు కదా అది పచ్చడి. ఆయిల్ ఏ ఆయిల్ తీసుకోవాలి? వేడిశనగాయ ఏది వాడకూడదు. వేడిశనగ అయితే గమ్మత్తుగా ఉంటుంది. మరి ఎల్లుల్లిపాయలు చెప్పలేదు. ఎల్లిపాయలు మెంతులు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎన్ని రోజులకు బాగుంటది అంటారు? అంటే పట్టిన ఎన్ని రోజులకు బాగుంటది అంటారు? టేస్ట్ వస్తుంది 5-6 రోజులకి కలర్ మారి రంగు రుసం 5-6 రోజులకి. ఒకవేళ మళ్ళీ ఆయిల్ తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఓకే. మీరు మొత్తం ఎన్ని డ్రమ్ములు పడతారండి రోజుకి? వచ్చి అలా ఏమైనా లెక్క ఉంటుందా మీకు? కాయ వచ్చిన మట్టికి కాయ ఎక్కువ వస్తే ఎక్కువ పచ్చడి పడతారా? లేకపోతే తక్కువ. మీరు ఇదే వర్క్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా మీరు? నా దాదాపు లేదంటే ఒక సుబ్బయ్యమ్మ ఉండేది. అండి మీ పేరండి? వెంకటరెడ్డి. ఏంటంటే ఈ ఊరి పేరు చెప్తుంటే పచ్చళ్ళు ఎక్కువ ఫేమస్ అంటున్నారు. ఇంత ఫేమస్ అవడం కారణం ఏంటంటారు? అవునమ్మా, ఏమో 20 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాం. మేము కర్ణాటక పట్టుకెళ్ళి అమ్ముకుంటాం. ఇలాగే తిప్పలు పడుతున్నాం. 10 మందికి పని అవి చేస్తాం. బిజినెస్ బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అన్నీ. ఇంకేం మిగులుతులేదు ఇప్పుడు అంటే ప్రస్తుతానికి. ఎంత పడుతుంది అంటున్నారు కాస్ట్? కాస్ట్ ఇప్పుడు వచ్చి 25 రూపాయలు కాయ పడిపోతుంది. కాయ 20. కారపొడేమో 200 పడుతుంది. 200 చిల్లర పడుతుంది. అవన్నీ పెరిగిపోయి ఎల్ ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి. ఇంతకు ముందు అంటే మనకి అవి తక్కువ రేట్లకు వచ్చి ఎల్ ఛార్జీలు తక్కువ ఉండి అన్ని కొంచెం బాగానే ఉండేది. ఇప్పుడు అలవాటు అయిపోయిన వ్యాపారం కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారా లేకపోతే? లేదులేండి, ఇంకా అలాగేం లేదు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు వస్తారు ఇక్కడికి, వేరే వాళ్ళు రారు. అందరికీ రాదమ్మ ఇది. మామూలుగా కొంచెం మంది చేస్తారు. మామూలుగా 3 ఇష్టం 2 ఇష్టాలు వస్తాయి. ఇక్కడ అంతా లోడ్ చేసి స్టాక్ పెట్టుకుని మేము కర్ణాటక పట్టుకెళ్ళి అమ్ముకుంటాం. అంటే మీరే వెళ్ళి సేల్ చేసుకుంటారా? మేమే సేల్ చేస్తాం. మాకు అక్కడ ఎందుకంటే అంటే ఇక్కడ బిజినెస్ అంత ఉండదు అంటారా? లేకపోతే ఇక్కడ ఎవరు కొనరమ్మా. ఇక్కడ అక్కడంటే అక్కడ ఎవరు పట్టుకోరు.
ఓకే అంటే తయారు చేసుకోరు ఎవరన్నా. ఇక్కడ మామూలుగా మేము అక్కడ ఎవరు చేసుకోరు కాబట్టి కొంచెం బిజినెస్ బాగుంటుంది. అంటే కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నాము అంటున్నారండి. రకరకాలు హైదరాబాద్ వెళ్తారు, యమునూరు వెళ్తారు, కర్నూలు వెళ్తారు, సింధనూరు వెళ్తారు, గంగవతి వెళ్తారు, తిరుపతి వెళ్తారు. అంటే మీరు వెళ్ళి అక్కడ అంటే మేము వెళ్ళి కాడికి ఇంకొకరు రారు. మాలో అంటే మీరు చెప్పుకుంటారు, మా బిజినెస్ మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. అలా ఉంటే పర్వాలేదు. మాది రాయచూరు జిల్లాలో అమ్ముతాం మేము. అక్కడ ఒక 2-3 ఉన్నాం. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, మా బిజినెస్ మేము చేసుకుంటాం. కర్నూలు ఉన్నారు, అక్కడ 20 మంది ఉన్నారు. ఎవరి బిజినెస్ వాళ్ళది. అంటే మరి రెంట్కి తీసుకుంటారండి? రెంట్కి అక్కడ రెంట్కి తీసుకుని రూమ్ లో ఇంకా అక్కడ అన్ని బ్యాన్లు గీళ్ళు అయ్యి పెట్టి అమ్ముతా ఉన్నాం. ఇంత సో ఇవన్నీ ఆవకాయ పచ్చళ్ళు అంటే కొంచెం సమ్మర్ టైం కదండి. ఇక్కడ అయితే ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసి ఇలాగ మొత్తం అన్ని క్లోజ్ చేసేసారు అన్నమాట. ఇంకా ఆయిల్ అయితే కలపలేదు. ఇప్పుడు ఆయిల్ కలిపి ప్రాసెస్ ఉందంట, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఈ కారం ఆడిస్తారండి లేకపోతే? ఆడిస్తామండి. గుంటూరు యమునూరు. అంటే పచ్చికారం అంటారు అదేనండి? పచ్చికారం అయితే వచ్చేస్తుందట. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి సాల్ట్? మామూలు ఇక్కడేనా? ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు కదండి. అట్లా ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది కొలత ప్రకారం అయితే తీసుకుంటారు అన్నమాట. మరి అర్జెంట్ పనాలు పోతుంది. మీ అమ్మాయినేమో మెంతులు ఎంత తీసుకున్నారండి? మెంతులండి మెంతులు 100 గ్రాములు. 100 గ్రాములు అండి. ఇంకా అవసరం లేదు. 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు. ఓకే. ఇవి ఎన్నండి ముక్కలన్నీ? 6 గుంచాలు. 6 కొంచాలు. ఇవి అన్ని కూడా వస్తారు తీసుకుని.
అంతద్దు వేసేద్దాం చాలు కదా ఈ బట్టలు కాదు ఇది అవును ఎక్కువ ఫోటో ఇంట్లో అన్నీ వేసేసాం ఇంటికి ఆకుంది ఇంటికి కారం ఇంటికి కొంచెం అన్నీ ఓకే. కొద్ది వెనక్కుండా ఇది కనబడదు కళ్ళు పడుతుంది అలా తలక దగ్గర పెట్టింది ఎందుకు వెళ్ళిపోలేసా వెనక్కి తలక ఎందుకు వెళ్ళినాసా కారణం ఆపింది 9 గవలో కారణం 9 గవలు ఇంట్లో వెళ్ళిపోయి అన్ని ఫ్రై చేస్తాం మళ్ళీ రెండోసారి కలిపినప్పుడు కూడా మళ్ళీ కలిపినప్పుడు కూడా మళ్ళీ 3 రోజులకు 4 రోజులకు కలుపుతూ ఉండేది మళ్ళీ ఆయిల్ చాలా పడుతుంది అందులో ఇలా దీనికి దానికి సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఈ చట్నీ ఉందంటే 20 కిలోలు ఆయిల్ కలుపుతాను అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఏమో అట్లా ఇలా తీసుకుపోతామండి రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళాక ఒక డబ్బాలో పెడతాం కదండి మనం. ఆ డబ్బాలో మొత్తం 20 కిలోలు ఎంత లోతు తేలిపోవాలండి ఆయిల్ ఇంకా అప్పుడు సేల్స్ ఇది. ఇలా ఇలాగ అమ్మితే ఎవరు కొంటారు. ఈ ఆయిల్ అయితే సరిపోదండి. ఈ ఆయిల్ కన్నా ఎక్కువ ఆయిల్ ఆగమండి. ఇప్పుడే మనం ఆయిల్ అంతా నింపి పెట్టామనుకో చట్నీ ఆగదు. ఇప్పుడు బ్లాక్ వచ్చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు వేసి మళ్ళీ అక్కడ 20 రోజులు ఇప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకుని ఇంతలోతో ఆయిల్ పోసుకుని ఇప్పుడు ఈ పచ్చడి అంటే 10 కేజీలకి 2 కేజీలు లేదు. అక్కడ బ్యాటరీ ఉంది. అక్కడ బ్యాటరీ ఉంది. అక్కడ పాజిటివ్. ఇది ఏ మూలకాయ అట్లా ఆయిల్ ఏమంటే అలాగా గ్రేవ్ రావడానికి వేసారా దాంట్లో అబ్బాయి తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే కలిపింది డ్రమ్లో వేసారు కదండి. తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ మిక్స్ చేస్తారంట. ఆ ప్రాసెస్ మళ్ళీ 3 days తర్వాత ఉండదంట. జస్ట్ నిల్వ చేయడం కోసం కొంచెమే ఆయిల్ అయితే యాడ్ చేశారన్నమాట. మొత్తం డ్రమ్ అంతా ఇలా నింపేస్తారు. ఇప్పుడు పట్టిన సంవత్సరానికి సరిపడగా మొత్తం ఒకసారి పడతాం. మామిడికాయ ఉంటుందండి, నిమ్మకాయ ఉంటుంది, చింతకాయ ఉంటుంది, టమాటా ఉంటుంది, కొండమిరగా ఉంటుంది, కాకరగా ఉంటుంది, ఉసిరిగా ఉంటుంది, ముంగారు ఉంటుంది, అల్లం ఉంటుంది, సీజన్ బట్టి వెజిటేబుల్ ఉంటుంది. అన్నీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. మొత్తం 15 రకాలు ఉంటాయి. 15 రకాలు. థ్యాంక్ యూ. చాలా మంది క్యాన్లు పట్టుకుని ఈ రూట్ అంటే వస్తున్నారు అన్నమాట. అంటే చాలా లోపలికి ఉంది ఈ ఏరియా వచ్చేసి. దేనికని అడిగితే వాటర్కి అంటున్నారు. చాలామంది మినరల్ వాటర్ కూడా వాడరంట. ఈ ట్యాప్ వాటర్ అయితే వాడతారంట.
చాలా బాగుంటాయి అంటున్నారు. ఏమండి వాటర్కి ఏంటండి ఎంత దూరం వస్తున్నారు? మంచియేనా? అంటే మేము అక్కడ ప్రజెంట్ అక్కడ కూర్చున్నప్పుడే చాలా మంది రావడం జరిగింది అన్నమాట. చూద్దాం అసలు ఈ వాటర్ ఎంత ప్రత్యేకత ఏంటనేది. ఫిల్టర్ వాటర్ అంటే కదండి. అంటే చాలా మంది ఏంటి వాటర్ అండి. అంటే మేము అక్కడ ఉండగానే చాలా మంది వచ్చారు క్యాన్లో గట్రా. వాటర్ అండి ఇది. ఓకే. చాలా మంది మంచిని తాగుతారండి. అంటే ఇక్కడ ఏం కల్తీ ఉండదు. అంటే ఇప్పుడు ఊళ్ళో అనుకున్న ట్యాంక్ అయినా అయ్యి తగ్గుతారు కదా. ఓకే. అలాంటి భయం లేకుండా వాన మా పొలాల మీద వాటర్ మనం తాగుతారని బాగుంటుంది. ఓకే. ఏంటి మినరల్ వాటర్ కూడా మినరల్ వాటర్ కూడా ఎక్కువ వాడరండి. ఇవి ఎక్కువ వాడతారు. పొలాల మీద వాటర్ బాగుంటుందని ఎక్కడ కల్తీ ఉండదు కదా. కింద భూజాలలో కల్తీ ఉంటుంది కాబట్టి తాగుతారు. చాలా బాగుంటుంది. నిజంగా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. కొబ్బరి చెట్లు అయితే వరుసనే కనపడుతుంది. సో మనకి వెళ్ళే దారిలో ఇక్కడ ముంజికాయలు అయితే కొడుతున్నారన్నమాట. అమ్ముతారా? ఎంత? ఎండ ఒకసారి తిరగండి ఇటు. సో ఇక్కడైతే ముంజికాయలు అయితే కొడుతున్నారండి. సేల్ చేస్తారన్నమాట. వెళ్ళే దారిలో ఇలా ఉన్నాయన్నమాట లొకేషన్స్. ఎంత కాయ? ఎంత కాయ? 10. కాయ వచ్చేసి 10 రూపాయలు అంట ఇది మాట. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి వెళ్ళే దారి మధ్యలో ఇలా అయితే ముందుకెళ్ళి అయితే తీస్తున్నారు. కాయ వచ్చి 10 రూపీస్ అంట. విలేజెస్లో మనకి చాలా అదృష్టం ఉండాలండి. మ్యాక్సిమం దొరకమాట చాలా మందికి. మనకి విలేజెస్లో ఇలా దొరుకుతూ ఉంటాయి. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మిస్ అవుతూ ఉంటారు ఇటువంటివి. ఎవరో మనకి స్టార్టింగ్ నుంచి ఇలాంటి లొకేషన్లు కనిపిస్తూ ఉంటాయి. చిన్న పంట పొలాలు ఉన్నాయన్నమాట. పంట బోధ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి అయితే. చూద్దాం, ఆ లొకేషన్ కూడా చూద్దాము. ఇప్పుడు సెంటర్ తీసుకుపోతారా? అది సెంటర్ తీసుకుపోతారా? ఇక్కడ అమ్మేస్తారా? సెంటర్ తీసుకుపోతారా? అమ్మాయి అబ్బాయి తండ్రి కుట్టేసిందంటే. ఏంటి మరి మీరు ఏంటి ముందుకెళ్ళి కొడుతున్నారు కదా? ఫస్ట్ నుంచి ఇదే చేస్తారా లేకపోతే ఏమన్నా బిజినెస్? ఫస్ట్ నుంచి ఇదే. అంటే చదువుకున్నావా? మరే మానేసావా? మానేసి వేలైపోయావని చేస్తున్నావా? మరి సీజన్ అయిపోయింది అనుకో, మరి నెక్స్ట్ ఏంటి? కొబ్బరి చెట్లు. అయితే కొబ్బరి చెట్లు లేదా తాటి చెట్లు. ఇంకా మధ్యలో ఏమైనా వర్క్ చేస్తారా? చేస్తారు. అంటే పొలం పని అలానా? ఇప్పుడు పొద్దున్నే ఏ టైం వరకు తీస్తారు ఇవన్నీ? ఇప్పుడు వెళ్ళిపోతారా? మామూలుగా ఎక్కడ అమ్ముతారు? అంటే బయట తీసుకెళ్ళిపోతారు. మరి ఎంత పడుతుంది అవి డజన్? అంటే తీసిన తర్వాత కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇవన్నీ కొట్టి కొంచెం కష్టమే పని. ఏంటి మరి తేనెటీగలు ఉన్నాయి, మరి అయినా ఎక్కేసారా? తెలీదా మీకు ముందే? కష్టమే. నేర్చుకున్నా. ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్? సంవత్సరం. ఈ కౌరవారం మేలే దారిలో ఒక మంచి లొకేషన్ అయితే కనిపించిందండి. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ వచ్చేసి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట.
ఇంకా వెళ్దాం. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.